ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీకృష్ణ పరమాత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. కృష్ణుడికి 16,000 మంది గోపికలు. అన్ని వేల మందిలో కేవలం సరస సల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేశాడు, అల్లరి పెట్టాడు, అంతవరకే. కానీ ఏనాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మధ్య ఉన్నది ఒక్క పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగిగా కనిపించే యోగి. ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. 16,000 మంది గోపికలు ఉన్నా శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పింఛం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది. గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏమిటంటే కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. అంటే స్ఖలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినప్పుడు మగనెమలి అశ్రుధారను ఆడనెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తలపై నెమలిక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం, పిల్లనగ్రోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట, ఇలా చూడు, నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు, ఏ కల్మషమూ లేదు, ఏ కోరికలు లేవు. ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యాది అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారిని దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందంట పిల్లనగ్రోవి. మయూర నృత్యం మనసును ఆహ్లాదపరుస్తుంది. అందానికి నిండైన ఉదాహరణ నెమలి. హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలి పింఛానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. పురాణేతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది. అందుకే మన జాతీయ పక్షిగా నెమలిని గుర్తించారు. ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే, ఈ కథ వినాల్సిందే. శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడం వెనుక దాగి ఉన్న రహస్యం. నెమలిని మయూరము అని అంటారు. ఎందుకు? మాకారము మదనానికి అని అర్థం. యూరా అనే పదం హృదయానికి అని అర్థం. ఇంకా మా అంటే మగనెమలిని కూడా అంటారు. పక్షిజాతిలో యోగ విద్య తెలిసిన పక్షులు 5 మాత్రమే ఉన్నాయి. అవి సుఖము, హంస, గరుడు, నెమలి, చివరిది పావురం. వీటికి షట్చక్రాల కుండలిని పరిజ్ఞానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచ పక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరులు నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలుసుకుందాం. శ్రావస్తి పట్టణం సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచ పక్షుల గాయాలు నయం చేసినందుకు గాను వృద్ధుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే వద్దని, మీకు మళ్ళీ నేను విహంగంగా ఆకాశంలో విహరించాలని ఉందని అది అనుగ్రహించండి అని అన్నాడు. అలాగే అని మేము చెప్పబోయే దేవతామంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి నీకు విచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీ ఎంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు అని వెళ్ళిపోయాయి. ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్ర ప్రభావం చూద్దామని మంత్రోచ్చరణంగా ఆ మంత్రాన్ని పఠించి మనోహరమైన అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూ ఉండగా అతని భార్య చూసింది. ఆనాటి నుండి భర్తను
ఎన్నో విధాలుగా హింసిస్తూ వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలుసుకున్న ఆ మంత్రాన్ని అధిష్ఠించిన దేవత అతని భార్యకు బుద్ధి చెప్పాలనుకుంది. ఆ మంత్రం చేత కారు మేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతి సుందరమైన విహంగగా మారిపోతున్నానని భావనలో అతి సుందర అనబోయి అసుందర అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పించం లేని ఆడనెమలిగా మారిపోయింది. తమకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పాడని ఆ క్రౌంచ పక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగ నెమలిగా మారిపోమ్మన్నాయి. రేతస్సు అనగా వీర్యం. దీనిలో అమోఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును శక్తిని కోల్పోతుండగా యోగులు అదే వీర్యాన్ని ఊర్ధ్వపతన క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గాములుగా అవుతున్నారు. ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణ భగవానుడు పరమోత్తమమైన పరమయోగి. 16,000 మంది గోపికలున్న అష్టభార్య సహితుడైన భామాలోలుడన్న పేరున్న ఆయన అసలు సిసలైన నికాసరైన బ్రహ్మచారి. అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అయ్యాడు. నెమళ్లకు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగల శక్తి గలవి. అయితే జ్ఞానంలో మనిషి కన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ రేతస్సు పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంథుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపు వాసనను చిమ్మి ఆడనెమలి ఆకర్షిస్తుంది. ఈ మదజలము ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడనెమలి గర్భం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది. స్త్రీ పురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే ఎక్కడైతే స్ఖలనం లేదో దాన్ని యోగీ యోగ సమానమైన ఆరాధ్యనీయము సూజనీయము గౌరవ స్థానాన్ని ఆక్రమించింది. కనుకనే శ్రీకృష్ణుడు తన శిరము పైన నెమలి పింఛానికి సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు. సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణుని 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు, అంతవరకే మెలిగాడు. ఆ విషయాన్ని తెలియజేయడమే శ్రీకృష్ణుడిపైనున్న నెమలి పింఛ భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలిని ధరించడం. శ్రీకృష్ణుని పట్టపురాణులు అష్టమహిషులు రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ. రుక్మిణీదేవి భీష్మకుని పుత్రిక. రుక్మిణి సందేశాన్ని అందుకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రెండో ఆమె సత్యభామ, సత్రాజిత్ కూతురు. శమంతకమణిని తెచ్చి నిర్దోషిత్వం రుజువు చేసుకున్న పిమ్మట సత్రాజిత్తు కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. మూడవ ఆమె జాంబవతి, జాంబవంతుని పుత్రిక. శమంతకమణికై వచ్చిన జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేసి ఓడించి గ్రహించాడు. నాలుగో ఆమె మిత్రవింద, అవంతి రాకుమారి, మేనత్త కూతురు. ఆమె కోరిక మేర స్వయంవరానికి వచ్చి ఇతర రాజులను ఓడించి చేపట్టాడు. ఐదవ ఆమె భద్ర, వసుదేవుని చెల్లెలు, శృతకీర్తి కూతురు. ఆరవ ఆమె సుదంత అను నగ్ని జిత్తుని పుత్రిక. స్వయంవరంలో 7 ఎద్దులను బంధించి చేపట్టాడు. ఏడవ ఆమె కాళింది, సూర్యపుత్రిక. యమునా సైకత స్థలి నుంచి తీసుకొచ్చి వివాహం ఆడాడు. 8వ ఆమె లక్షణాలు మద్రదేశ రాకుమారి. స్వయంవరంలో మత్స్యయంత్రం ఛేదించి చేపట్టాడు. నిజమైన ప్రేమ అంటే ఏంటి?
రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది? ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక, రెండు ఆలోచనల కలయిక, స్నేహం, చెలిమి అనే అర్థాల్లో విశ్లేషించారు. నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక, స్వార్థాన్ని జయించడం, సేవాభావాన్ని పెంపొందించుకోవడం, త్యాగాన్ని అలవర్చుకోవడం లాంటి అర్థాలను పెద్దగా చెప్పరు. కానీ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది, అవలంబించేలా చేస్తుంది. రాధాకృష్ణుల బంధం మనసుకు పరిమితమైనది. రాధా ప్రేమ తత్వం కృష్ణుడు అయితే కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ. వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు. రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి సంబంధించినవి. శ్రీకృష్ణుడిని యశోద తనయుడిగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవ రాయబారిగా, అర్జునుడి రథసారథిగా, గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం. కానీ కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ. వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం, మరపురాని కావ్యం. రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే, కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే. వీరిద్దరిని వేరుగా చూడలేం. శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నా, 16,000 మంది గోపికలున్నా రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి. రాధకు కూడా అంతే. ఆమె హృదయం స్పందనలో నందబాలుడే గోచరమవుతాడు. వారిద్దరిది ఒకటే తత్వం, అది ఏకత్వం. కృష్ణుడి స్మృతుల్లో రాధ మనస్సు పులకాంకితమైతే రాధను తలుచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది. పొన్నలు నిండిన బృందావనం, వెన్నెల రాత్రులు, మురళీనాదం, యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు. కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు, అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మరికొందరు, మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు. చాలామంది కామాన్ని ప్రేమ అనుకొని మోసపోతుంటారు. నిజానికి వీటన్నింటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే. బృహదారణ్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, ఆత్మ కోసం. భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే, అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అని యజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు, కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు. దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం. ఇది అవసరార్థం ఏర్పాటు మాత్రమే. దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు. కానీ మానవ మాతృరాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ. తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది. దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. కానీ రాధ ఆ భయాన్ని అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ప్రేమ ఆమెను రసరాగిణి చేసింది, సర్వదేవతా శిరోమణిగా మార్చింది, సకలలోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది. శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని, ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడుగా నిరంతరము రాధను ధ్యానిస్తాడా అన్న అనుమానం రావచ్చు. కానీ ప్రేమలో సమస్తం సంభవమే. ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు. రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియే చారుశీలే అష్టపదిలో స్మరగరల ఖండనం మమ శిరసి మండనం దేహీ పద పల్లవం ఉదారం అని రాశాడు జయదేవుడు. అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను శ్రీకృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని భావం. నేటి నుంచి ఇలా రాశాను అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి పాపహరం కోసం స్నానానికి వెళ్ళడం జయదేవుడు. ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకుముందు రాసిన పంక్తులు మళ్ళీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పదాలను
మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళడం భార్య ద్వారా తెలుసుకుని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు. రాసక్రీడ సమయంలో రాధ పాదధూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరిచి ఆనందలోకంలో తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ప్రేమ విషయంలో కృష్ణుడి అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు, శూన్యం తప్ప. ఇదే రాధాకృష్ణుల ప్రేమ కథ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.